లాజిక్ గొప్పదా, ఎమోషన్ గొప్పదా? ఏంటి లాజిక్ అనుకుంటున్నారా? వాట్ ఆర్ యూ టాకింగ్? ఎమోషన్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దాన్ లూజ్ మోషన్. ఎలాగో చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇద్దరు పిల్లల్ని తీసుకోండి. ఒకడు కొంచెం సెన్సిబుల్ గా లాజికల్ గా ఉంటాడు, ఇంకొకడు బాగా ఎమోషనల్. ఈ ఎమోషనల్ ఫెలో లాజికల్ ఫెలో దగ్గర బొమ్మ లాగేసుకొని ఆ బొమ్మ నాది నాకు ఇచ్చే అని వాడు అడిగితే వాడు బోర్ నేడుస్తాడు. అప్పుడు పేరెంట్స్ వస్తారు, వెంటనే లాజికల్ ఫెలోని తిడతారు. ఎందుకంటే వాడు పడతాడు కదా. నువ్వేమైనా చిన్నపిల్లాడువా? వాడు ఏడుస్తున్నాడు, అడిగిచ్చే అమ్మ అది నా బొమ్మ, వాడి బొమ్మ వాడు పడేసుకున్నాడు. లాజిక్ మాట్లాడతారా? రెండు బీకుతారు. వాడు దొంగలాగా ఇలా చూస్తూ నవ్వుతూ ఉంటాడు. ఎక్కడో కాలిద్ది కదా. లాజికల్ మనుషులందరూ మేము ఇంటెలెక్చువల్లీ సుపీరియర్ అనే ఒక భ్రాంతిలో బ్రతుకుతూ ఉంటారు. అసలు కంత్రి పని చేసేది ఎమోషనల్ గా కనిపించే దొంగ వెధవులు. మీరు ఎంత లాజికల్ గా ఉంటే, ఎంత రీజనబుల్ గా ఆలోచిస్తే ప్రపంచం మిమ్మల్ని అంత కాంప్రమైజ్ అవ్వు అని బలవంతం చేస్తుంది. అన్ని పనులు సాధించుకునేది చూస్తానికి ఎమోషనల్ ఫూల్స్ లా కనిపించేవాళ్ళు. మీరు రోడ్ మీద వెళ్తున్నారు, రాంగ్ రూట్ లో వెళ్లారు, ట్రాఫిక్ పోలీస్ ఆపగానే మీరు ఎక్స్ప్లెయిన్ చేయడం మొదలు పెడతారు. అది కాదు సార్ ఏమైందంటే కొంచెం ఒక అర్జెంట్ పని ఉండి ఇలా చెప్తూ ఉంటారు. వెంటనే ఆయన ఏమంటాడు తెలుసా? ఏయ్ ఏంది ఎక్కువ తక్కువలు మాట్లాడుతున్నా, చలాన్ కట్టు. లాజిక్ మాట్లాడితే ఎక్కువ తక్కువలు మాట్లాడుతున్నావు. అదే అక్కడ ఒక అమ్మాయి ఉండి ఒక్క మాట కూడా మాట్లాడకుండా బోరుని ఏడవటం మొదలుపెట్టింది, సీన్ చేయడం మొదలుపెట్టింది అనుకోండి, తాళాలు ఇచ్చేసేసి ఆయన వెళ్ళిపోతాడు. మీరు ఎక్స్ప్లెయిన్ చేయడానికి చూశారు, కానీ అక్కడ పనిచేసింది ఏంటి? ఏడుపు. ఏడుపు అనేది ప్రపంచంలో అన్నిటికంటే పవర్ఫుల్. మీ దగ్గర ఎంత లాజిక్ ఉన్నా కూడా మీరు దాన్ని ఎమోషన్ తో కలపకపోతే, ఆ లాజిక్ దట్ ఈస్ నాట్ కపుల్డ్ విత్ ఎమోషన్, ఇట్ విల్ నెవర్ వర్క్.